మంచిగా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. సంక్రాంతికి ఏమేమైతే జరుగుతాయో అవన్నీ కూడా మేము ఇక్కడ పిల్లల చేత ప్రపంచానికి చూపించాలి అనుకుంటున్నాము. పల్లెటూరి వాతావరణం ఇక్కడ అంతా కూడా అరేంజ్ చేసాము మేము ISTS ఇంజనీరింగ్ కాలేజ్లో. సో మీరు చేసిన స్వీట్ ఏంటి? తాయి పొంగల్ మేడం. తాయి పొంగల్ అంటే థాయిలాండ్ దా? సిక్కిం స్పెషల్ పొంగల్. సిక్కిం స్పెషల్ సంక్రాంతి స్పెషల్ పొంగల్. ఇందులో ఏమన్నా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయా? ఎక్కువ షుగర్ కేన్ ఫ్లేవరింగ్ ఎక్కువ వస్తుంది. ఈ అమ్మాయి రాగి తోటి తోపలా చేసింది. చాలా బాగా కరెక్ట్ ప్రపోర్షన్ అన్ని బాగా. సూపర్ కమ్ ఆన్ క్లాప్ ఎవ్రీవన్. అసలు సంక్రాంతి అనేది ఏమేమి చేస్తారు అని చాలా మందికి తెలీదు. సో ఇప్పుడు ఈ ISTS కాలేజ్ లో మనకి టోటల్ సంక్రాంతి అనగానే ఏమేమి చేస్తారు అనేది ఇక్కడ టోటల్ చేస్తున్నారు. నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూసి మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను మీ హరిత అండ్ ఈ రోజు మనం వచ్చేసాం రాజమండ్రిలో ఉన్న ISTS ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కి. అండ్ ఇక్కడ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో ఒక్కసారి బ్యాక్ లుక్ వేసుకోండి. మంచిగా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. సో ఫుడ్ ఫెస్టివల్ అంటే సో పొంగల్ అన్నమాట. మంచిగా కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. చాలా ట్రెడిషనల్ గా రెడీ అవ్వచ్చి. సో ఇందులో ఎవరైతే బాగుండి మంచి టేస్ట్ రుచి చూపిస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉందంట. సో అసలు వాళ్ళు ఎలా వండుతున్నారు, వాళ్ళతో చిన్న చిలిపి మాట్లాడుకుంటూ మీకైతే మొత్తం చూపించేస్తాను. కానీ అమ్మాయిలు ఉన్నారండి, కుందనపు బొమ్మల్లా బుట్ట బొమ్మల్లాగా ఉన్నారు. ఒక్కొక్కరు మంచి ట్రెడిషనల్ గెటప్ లో. సో నేను మాత్రం మంచి డిస్కోకి రెడీ అయినట్టు వచ్చాను. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం. అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకునే కన్నా ముందు ఒకసారి రావా. సో తన పేరు హైందవి అనమాట. కొంచెం మనకి కాలేజ్ అంతా తెలియదు కాబట్టి కొంచెం నాకు హెల్ప్ చేయడానికి ఉంది. థ్యాంక్ యూ హైందవి. సో మనం అయితే స్టార్ట్ చేసేద్దామా. సో ఇప్పుడు మనతో ISTS లో ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు. సో హలో మ్యామ్. హలో మ్యామ్. సో అందరూ మంచి కలర్ఫుల్ గా ఉన్నారు. సో అసలు ఇప్పుడు జరుగుతున్న అంటే ఇప్పుడు అయితే ఫుడ్ ఫెస్టివల్ చూస్తున్నాము. సో ఈ ఫుడ్ ఫెస్టివల్ కాకుండా ఇక్కడ ఇంకేమేమి జరుగుతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఈ జనరేషన్లో ప్రెసెంట్ సంక్రాంతి అంటే కూడా ఎలా జరగాలి అనేది కూడా మర్చిపోతున్నారు. సో మా ISTS ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో మేము సంక్రాంతికి ఏమేమైతే జరుగుతాయో అవన్నీ కూడా మేము ఇక్కడ పిల్లల చేత ప్రపంచానికి చూపించాలి అనుకుంటున్నాము. పల్లెటూరి వాతావరణం ఇక్కడ అంతా కూడా అరేంజ్ చేసాము మేము ISTS ఇంజనీరింగ్ కాలేజ్లో. సో ఈ 3 days కూడా సంక్రాంతి సంబరాలు ISTS లో జరుగుతున్నాయి. ఎక్కడ చూడలేని విధంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు 3 days జరుగుతున్నాయండి. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్స్ అన్నీ జరుగుతున్నాయి. మనకి ఇక్కడ కోడి పందాలు అంటే ఓల్డెన్ డేస్లో జరిగేటివి ఇప్పుడు మాత్రం ఏం జరగట్లేదు. అందరూ మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కల్చర్ని మేము చూపించడానికి చాలా విధంగా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనతో ISTS లో ఉన్న డీన్ అండ్ HOD గారు మనతో ఉన్నారు. హలో అండి. చాలా సాంప్రదాయంగా కనిపిస్తున్నారు మంచి తలపాగాతో. సో మీ ISTS గురించి ఈ సంక్రాంతి సంబరాల గురించి మా వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి. Thank you all for giving this opportunity, and mainly we are very happy to say that this time and we are celebrating the Pongal festival in a grand manner. Especially we really thank to our chairman Upendra Reddy garu and Madam Anusha Reddy Madam, Vice Chairman. The main purpose of this celebrating Pongal festival is to reinvent our culture, because nowadays most of the students they forget our culture. So we would like to reinvent our culture. To do that, so initially we are planning to conduct some food festivals, including Bommala Koluvu
and bogi mantalu, and there are many things to do. So we combinedly doing all the things one by one. నేను చాలా ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేశాను మేడం, కానీ ఐఎస్టీఎస్లో ఇంత ఘనంగా జరిగిన ఈ ఫెస్టివల్ ఎక్కడ జరగలేదు ప్రీవియస్ కాలేజ్తో కంపేర్ చేసుకుంటే. అయితే ఏంటంటే మేడం, ఈ ట్రెడిషన్ అనేది కనుమరుగు అయిపోతుంది మనకి. ఇప్పుడు ఈ పిల్లలే రేపు తల్లులు అవుతారు. ఆ తల్లులు ఎలా వంట చేయాలి, ఏం చేయాలి, మన పిల్లలకి ఏం పెట్టాలి అనేది ఏం చేస్తారా మీరంటే డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ వెరైటీగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆ పిల్లలకి ఈ పిల్లలు తల్లులు అయిన తర్వాత ఆ పిల్లలకి చెప్పడానికి ఒక కల్చర్ అనే దానికి డెవలప్ చేయడానికి మా ఉపేంద్ర రెడ్డి గారు ఎలా ప్లాన్ చేశారు మేడం. ఈ చూస్తుంటే వాతావరణం చాలా సంతోషంగా ఉంది మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా బ్యూటిఫుల్ ఉన్నారు అందరూ, చాలా బ్యూటిఫుల్, చక్కగా ట్రెడిషనల్ గా ఉన్నారు. సో ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేస్తున్నారు. హాయ్ హాయ్ మ్యామ్. మ్యామ్ ఎందుకులేండి. సో పొంగల్ ఎలా ఉంది? పొంగల్ ఉందని మాత్రం చెప్పద్దే. రెడీ అవుతుంది. అవునా, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఏమేమి వేశారు? ఇందులో ఫస్ట్ పాలు, బియ్యం, బెల్లం, నెయ్యి, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి చేస్తాం. సో ఈ ఫుడ్ ఫెస్టివల్ లో ఇది కాకుండా ఇంకేమేమి వంటకాలు ఉన్నాయి? ఇంకా రవ్వ పొంగలి, బెల్లం పొంగలి, అలాగే స్వీట్స్, పిండి వంటకాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ముందు ఏమేమి వండారు? ముందు చాలా చేశాను. అదే చాలానే చేశారు. అవి ఏమేమి చేశారు? బిర్యానీ ఐటమ్స్, ఎన్వి, నాన్ వెజ్, వెజ్, అందులో స్వీట్ లేదనుకుంటా. స్వీట్ కూడా వచ్చండి. వచ్చండి. ఏమేమి వండారండి? లవలడ్డు. అబ్బా, ఈ గోదావరి వాళ్ళకి అండి అనేది కామన్ అండి. నిజంగానే వంట వచ్చా మీకు? ఇప్పుడెప్పుడే నేర్చుకుంటున్నాను. ఓ నైస్. బాగా కనపడట్లేదా అందులో? ఏం కనిపించట్లేదా? అంటే అంతలా చూస్తున్నారు కదా, అంటే మీ ప్రేమ కనబడుతుందా లేదా? రాగి పిండి, పాత బెల్లం అంటారు. అవునవును, తెలుసు. దాంతో చేసాం, ఇలాచీ వేసి. ఓ అంతే, అంతే. ఇంకేమీ లే. అండ్ గీ కూడా ఎక్కువ యాడ్ చేయాలి. గీ ఎక్కువ యాడ్ చేయాలి. ఎక్కడ? రాయలసీమ వంటకం అన్నారు కదా. కోనసీమలో కూడా ఎక్కువ చేస్తారు. బట్ నేను ఇప్పుడు టోపాను వినలేదండి, ఫస్ట్ టైం విన్నాను. ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడు చేస్తారు, మెయిన్లీ అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళు. సో మీరు చేసిన స్వీట్ ఏంటి? తాయి పొంగల్ మేడం. తాయ్ తాయి పొంగల్ అంటే థాయిలాండ్ దా? సిక్కిం స్పెషల్ పొంగల్. సిక్కిం స్పెషల్. సంక్రాంతి స్పెషల్ పొంగల్. ఇందులో ఏమన్నా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయా? ఎక్కువ షుగర్ కేన్ ఫ్లేవరింగ్ ఎక్కువ వస్తుంది మేడం. ఎలా తయారు చేశారని అడగను, బట్ మీకే ఫస్ట్ వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉందా? అదే, ఇది కావాలి. సో ఫస్ట్ వస్తుందా కాన్ఫిడెన్స్? ఏమేమి వేస్తారు? స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏమైనా ఉందా? ఆవు నెయ్యి, ఆవు నెయ్యి, పాలు, ఆ, బెల్లం, ఆ, రైస్, ఆ. సగ్గుబియ్యం. ఓకే, నేను అంటేనే కానీ చెప్పట్లేదు నెక్స్ట్ ఐటమ్ కూడా. ఓకే, సో మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఫస్ట్ మీకే వస్తుందని? నైస్, ఇద్దరికి ఉంది ఆ మాత్రం కాన్ఫిడెన్స్. వీళ్ళందరూ వంటకాల్లో మీరు ఏమేమి చూస్తారు? ప్రెజెంటేషనా, టేస్టా, ఏమేమి చూస్తారు? రెండు మేడం. ప్రజెంటేషన్ బాగుంటే టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటే ప్రజెంటేషన్ బాగాలేకపోతే టేస్ట్ బాగుంటుంది కదా. కదా, ముందు మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? టేస్ట్ కా లేదంటే ప్రెజెంటేషన్ కా? టేస్ట్ మేడం, టేస్ట్. టేస్ట్. హాయ్, మీ పేరు? మౌనిక. మౌనిక. హాయ్ మౌనిక, మీరు చేసిన స్వీట్ నేమ్ ఏంటి? పరవన్నం. సో అంటే ఇక్కడ చాలా మంది ఏం చేశారు? పరవన్నం, చక్కెర పొంగలి. ఒక్కళ్ళు మాత్రం రవ్వ పొంగలి చేశారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, రవ్వ పొంగల్ చేశారు. సో మీరు చేసిన స్వీట్కి ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉందా? సూపర్. ఫస్ట్ ఇది ఎవరిదో తెలుసుకోవాలని కొంచెం ముందుకు రండి. మీ డాడీకి జీడిపప్పు ఫ్యాక్టరీ ఉందా? ఇవన్నీ జీడిపప్పులు ఉన్నాయి ఇందులో. ఓకే, సో దీని స్వీట్ పేరేంటి? మర్చిపోయారు. చక్కెర పొంగలి. ఓ పరవన్నమా? ఓకే, ఏమేమి వేస్తారు? రైస్, పాలు, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు. మర్చిపోతారేమో అనుకున్నాను, కాదు బాగానే గుర్తుంది. నైస్. మీ ఏ ఇయర్? థర్డ్ ఇయర్. బ్రాంచ్? వీళ్ళు చేసి తిన్నాను, అవునా? అద్భుతం, అసలు మామూలుగా లేదు. ఫస్ట్ చేయలేదు, వీళ్ళు పిలిచి నా మీద అభిమానంతో ఇచ్చారు. వేడి వేడి తిన్నాం, అద్భుత, చాలా బాగుంది. నాకు కూడా ఆకలి వస్తుంది. ఐఎస్టీఎస్ పిల్లలు అందమే కాదు, ఆనందంతో కూడా వండిన వంట అద్భుతం. ఆహా, చాలా చక్కగా చెప్పి. ఇంత చక్కగా చెప్తే ఓవేసుకోరా? హలో మ్యామ్. హలో, మీ పేరు? డాక్టర్ రాజశ్రీరావు. ఓకే, మీరు ఇక్కడ నేను ప్రిన్సిపల్
ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, సో మీ ఐఎస్టిఎస్ కాలేజ్లో ఉన్న పిల్లలు చాలా చక్కగా వంటకాలు వండారు. సో మీకు కళ్ళకి బాగా అట్రాక్ట్ అయ్యింది ఏ డిష్? అన్ని బాగానే ఉన్నాయి, మా పిల్లలు చేసి అన్ని ఏది మేడం సేఫ్ ఆడుతున్నారు, మేడం సేఫ్ ఆడుతున్నారు. లేదు మ్యామ్, అంటే టేస్ట్ చేయలేదు, బట్ జనరల్ గా కళ్ళకి బాగా అట్రాక్టివ్ గా అనింది ఏమన్నా ఒక్కటి ఉందా? బాగా లేదు, నేను ఏది చెప్పను, అన్ని బాగానే ఉన్నాయి. నిజంగానే సేఫ్ ఆడుతున్నారు. ఓకే మ్యామ్. Because ఎవరిని మనం పార్షాలిటీ చేయకూడదు. వాళ్ళు ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు, 18-19 ఇయర్స్ గర్ల్ కుకింగ్, we should encourage them. థ్యాంక్ యూ మ్యామ్. హైలో హైలే సారే హరిదాసులు వచ్చారే దోసటి రాసులు తేరే కుప్పుని నింపేరే. టేస్టింగ్ టైం అన్నమాట. ఎక్స్ప్రెషన్స్ కవర్ చేయి, తెలిసిపోద్ది. ఏం మధ్యలో మీద పెట్టరా? మధ్యలో వదిలేశారు. వావ్, యమ్మీ, గుడ్. ఒకటి వచ్చింది యమ్మీ. అన్ని తిన్నప్పటికీ నా పొట్ట ఏమైపోతుంది. ఎలా ఉంది మ్యామ్? చెప్పట్లేదు. ఇదే బాగుంది, వెరీ గుడ్. పేరు అదే చంది బాగుందా? నో, దిస్ గర్ల్స్ ఇస్ గుడ్. వావ్. సో అక్కడ నుంచి 3 మెంబర్స్ టేస్ట్ చేశారు. సో 3 మెంబర్స్ లో థర్డ్ పర్సన్ ది బాగుందన్నారు. సో నెక్స్ట్ వన్ ఏమన్నారు? నెయ్యి ఫ్యాక్టరీ ఉందా ఇంట్లో? టోపా. ఓకే, నెయ్యి. సో ఇది రాగి టోపా. ఎలా ఉంది మ్యామ్? గుడ్, రియలీ గుడ్, యమ్మీ. వావ్, టోపాకు గోట్. దలియా ఏది? బియ్యమా? మాడుకొట్టు. నాకు అర్థమైంది. సగ్బియ్యం కాదు, అది బియ్యం. అందుకే జిగురు వచ్చిందా? అది బియ్యం ఉడకలేదు. ఎలా ఉంది మ్యామ్? బాగుందా? డెకరేషన్ అది చూడండి ఎంత బాగుంది. స్లైస్ చేయాలి చిన్న చిన్నగా. సాఫ్రాన్ వేసావా? అదే బాగానే ఉంది. ఆవు పాలతో చేసాం. ఆవు పాలు, ఆవు నెయ్యి యాలక్కాయలు పొడుని చేయలేదు, బియ్యం ఉడకలేదమ్మా. సో ఇప్పుడు ఇన్ని వంటకాలు టేస్ట్ చేసిన తర్వాత అసలు ఎవరి వంటకం ఎలా ఉంది, అసలు ఫస్ట్ ఎవరికి, సెకండ్ ఎవరికి, థర్డ్ ఎవరికి అనేది కూడా మేడం చెప్పడానికి రెడీగా ఉన్నారు. హలో మ్యామ్. ఎస్ మ్యామ్. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసింది ఎంతమంది టోటల్? 43 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు మ్యామ్. ఒక్కొక్క గ్రూప్ లో ఇద్దరు ఉన్నారు. ఓకే, బాగానే చేశారు. కొన్ని మాడిపోవటం, పిల్లలు సరిగ్గా చేయలేదు, కొంతమందిలో ప్రపోర్షన్ సరిగ్గా లేదు, ఇంగ్రీడియంట్స్ ప్రపోర్షన్ లేదు సరిగ్గా. సో ఓవరాల్ బాగానే చేశారు. కానీ బెస్ట్ జీ నవ్య అండ్ పి దీపిక మీరా? సెకండ్ ఇయర్ డిప్లొమా AI స్టూడెంట్స్ First. వచ్చింది. Yes. వావ్, వాళ్ళు సో అన్ని వీళ్ళకి మంచిగా, అన్ని ఫస్ట్ అంట. సూపర్. నెక్స్ట్ Congratulations మా. నెక్స్ట్ MCA స్టూడెంట్ ప్రత్యూష అండ్ మేఘన. ఈ అమ్మాయి రాగి తోటి తోపాలా చేసింది. చాలా బాగా కరెక్ట్ ప్రపోర్షన్ అన్ని బాగా. సూపర్. కమ్ ఆన్, క్లాప్ ఎవ్రీవన్. నెక్స్ట్ థర్డ్ సెకండ్ ఇయర్ బీటెక్ CSE పావని అండ్ సెకండ్ ఇయర్ ECE దేవి. ఈ అమ్మాయి కూడా బాగా టేస్ట్ బాగుంది, ప్రపోర్షన్ బాగున్నాయి, ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. సూపర్. సో థర్డ్ ప్రైజ్. Then consolation goes to this girl D Aparna and B Rutika. Third year diploma BTech AI. ఓకే, సో వీళ్ళు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే అన్ని ప్రపోర్షన్స్ బాగున్నాయి, మళ్ళీ వీళ్ళు సాఫ్రాన్ పౌడర్ కూడా వేసారు. సో అది వేరేగా యూనిక్ టేస్ట్ వచ్చింది. సూపర్. సో ఫస్ట్ వచ్చేసి ఏదైతే స్వీట్ వండారో ఈ స్వీట్ లో ఈ 4 మెంబర్స్ ద టాప్ అన్నమాట. సో ఈ నలుగురికి ఒక్కసారి అందరూ కలిపి క్లాప్స్ కొడదామా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్.
మచ్. సో ఎలా అనిపించింది మ్యామ్ మీ స్టూడెంట్స్ అండ్ దట్టు వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉండదు, మహా అయితే 20-21 17 to 19 years old. సో అంత ఏజ్ ఉండి వాళ్ళు ఇంత టేస్టీగా వంట వండుతున్నారు. రియలీ ఐ షుడ్ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే ఇంకోటి వాళ్ళు లంగా ఓణిలా వేసుకున్నారు, దుపట్టా పైనుంచి పొగ వస్తుంది, ఎవరికి అలవాటు లేదు. సో ఇట్స్ రియలీ గుడ్. కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఇన్ ఫ్యాక్ట్ ఎస్, మీరు అసలు ట్రై చేసినందుకే మీ అందరికి క్లాప్స్ కొట్టచ్చు. బట్ నిజంగా అంటే చాలా బాగుంటారు, కానీ తప్పులు అనేది కామన్ కదా. సో నెక్స్ట్ టైం ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి, వాళ్ళ జడ్జిమెంట్ అడగండి. నైస్. మ్యామ్ ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఇంత బాగాలేదు. ఓ ఎంత బాగా చేశారు వీళ్ళు. ఓ నైస్. గొప్పియల్లో గొప్పియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి సో ఆఫ్టర్ బ్యూటిఫుల్ ఎమ్మి లంచ్ తినేసిన తర్వాత మనమైతే ఇక్కడ గేమ్ సెక్షన్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ పెద్ద గ్రౌండ్ లో ఇక్కడ గేమ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. సో అసలు ఏమేం గేమ్స్ ఉన్నాయి అనేది చూపించేస్తాను, అండ్ కుదిరితే ఆడడం కూడా వచ్చేసేయండి. ఇక్కడ గేమ్స్ అయితే ఉన్నాయి కదా, అసలు ఈ గేమ్స్ ఎలా ఆడాలి ఏంటి అండ్ దానికి కూడా ప్రైజ్ ఉందంట. ఒకసారి వెళ్దాం, ఆ గేమ్ ఏంటో కూడా తెలుసుకుందాం. కూడా ఫస్ట్ అయితే మైక్ తీసేసుకోండి, చెప్పండి గేమ్ ఏంటి. గేమ్ ఏంటంటే 30 seconds మ్యామ్ టైం. డైవ్ వేయాలి, 6 స్టిక్స్ తీసి ఇందులో వేయాలి, మళ్ళీ ఇంకోసారి డైవ్ వేయాలి. అలా 3 times వేసి డైవ్ ఇస్తే మీకు చాక్లెట్ ఇస్తాం. చాక్లెట్ ఎన్ని సెకండ్స్ లో ఎన్ని వేయాలి? 30 seconds లో 3 times డైవ్ వేసి 3 వచ్చింది అనుకో మ్యామ్, 3 స్టిక్స్ తీసి వేయాలి. అలా 3 times వేయాలి. ఓకే ఓకే, అలా అయితే చేస్తే చాక్లెట్ వస్తుంది. ఓకే ట్రై చేద్దాం. 3 స్టిక్స్ వేయండి. నెక్స్ట్ 2 24 seconds లో కంప్లీట్ చేశాను. అంతేనా? అంతే మ్యామ్, 30 seconds లో కంప్లీట్ చేశాను. సో సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేవి మొట్టమొదటి గాలిపటాలు అనమాట. సో అదే గాలిపటాలు ఇక్కడ ISTS కాలేజ్ లో ఉన్న ఫ్యాకల్టీ గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఒకసారి చూద్దాం. చూడండి, చైర్మన్ సార్ ఆల్రెడీ గాలిపటం ఎగరేస్తున్నారు. హలో సార్. హలో సార్. హలో అమ్మా. ఏది సార్ మీ గాలిపటం? ఇదా? వావ్. మీ కాలేజ్ లో జరుగుతున్న సంబరాలు ఉన్నాయి సార్. అసలు ఏ కాలేజ్ లోనూ ఎప్పుడూ చూడని సంబరాలు మీ కాలేజ్ లో జరుగుతున్నాయి. ఇదంతా మా పిల్లలలో ముఖ్యంగా పండగ అంటేనే ఆడపిల్లలు వాళ్ళు ఆడపిల్లలు కాదు, ఆడపుల్లుడు మా దగ్గర. సో ఆ పిల్లలలో ఉన్న ఎనర్జీనే ఫెస్టివల్ ఇంత వైబ్రెంట్ గా చేయగలిగారు. అందులో భిన్న సంస్కృతులు ఉన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. రాయలసీమ పిల్లలు ఉన్నారు, తెలంగాణ పిల్లలు ఉన్నారు, ఆంధ్ర ఏరియాలో ఉన్న అన్ని రీజన్స్ నుంచి ఉన్నారు. దానివల్లనే ఫెస్టివల్ ఇంత వైబ్రెంట్ గా చేయగలిగారు. సూపర్ అండ్ మీ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది ట్రెడిషనల్ గా. సో మిగతా ఫ్యాకల్టీ దగ్గరకు కూడా వెళ్ళి మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మనకి రాజమండ్రిలో ఉన్న వన్ ఆఫ్ ద ఫుడ్ బ్లాగర్ ఇక్కడ ఉన్నారు. సో ఒకసారి వెళ్దాం, ఆమెకి ఎలా అనిపించిందో ఈ సంబరాలు చూసి, అది కూడా అడిగి తెలుసుకుందాం. ఈ సంక్రాంతి సంబరాలు చూసి సీరియస్లీ ఐ ఫీల్ రియలీ గ్రేట్. నేనైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ చూడడం అనేది చాలా ఫస్ట్ టైం. అంటే లైక్ ఎప్పుడో విలేజెస్లో అవన్నీ చేస్తారు, భోగిపళ్ళు వేయడం, ఇంకా చాలా అవన్నీ. కానీ ఇక్కడ మన రాజమండ్రి ఇక్కడ చూడడం అనేది నేనైతే ఫస్ట్ టైం, అండ్ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా లైఫ్లో కైట్ పట్టుకున్నాను. సో అసలు అంటే సంక్రాంతి సంబరాలు అనగానే ఇన్ని యాక్టివిటీస్ ఉంటాయని తెలుసా? నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సంక్రాంతి అంటే ఏదో జస్ట్ డ్రెస్సింగ్ అప్ చేసుకోవడం, ముగ్గు చుట్టూ తిరగడం, ఇది మాత్రమే తెలుసు. కోడి పందాలు, లేకపోతే కైట్స్ ఎగరేయటం, కానీ ఇంకా ముగ్గులు, రంగోలీ అయితే హైలైట్. అసలు సీరియస్లీ ఐ లవ్ ఇట్. సో సంక్రాంతి అనగానే బొమ్మల కొలువు కూడా ఒక వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అనమాట. సో బొమ్మల కొలువు అంటే ఏంటో అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో చూపిస్తాను రండి. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి. సో మనకి సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేవి చాలా మందికి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఇంకా వేరే వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా తూగో జిల్లా, పాగో జిల్లా అంటేనే గుర్తుకొస్తుంది సంక్రాంతి అనగానే. సో అసలు సంక్రాంతి అనగానే ఏమేమి చేస్తారు అని చాలా మందికి తెలీదు. సో ఇప్పుడు ఈ ISTS కాలేజ్ లో మనకి టోటల్ సంక్రాంతి అనగానే ఏమేమి చేస్తారు అనేది ఇక్కడ టోటల్ చేస్తున్నారు. లైక్ మనం పందెం కోడ్లు కావచ్చు, లేదంటే గాలిపటాలు, లేదంటే గంగిరెద్ది, ఇంకా చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను.
కలిసినందుకు నిన్ను దశరథ రామా. నోరు లేని వెద్దు అవును చప్పుడు గట్టి తింటుందా చప్పుడు నీళ్ళు తాగుతుందా అవును ఎక్కడ చల్లగా ఉన్నతం ఉంటే అక్కడ మంద కొడుతుందా అవును ఆయన అంత జ్ఞానం తెలిసిన వాళ్ళనే వీరికి చక్కగా శ్రీరామచంద్రమూర్తి అని పేరెట్టామండి. అవునండి తప్పట్లో తప్పట్లు సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే చాముండేశ్వరి
dear sisters and friends, very good evening to all of you. ముందుగా ఈ సంక్రాంతి సంబరాలకు నన్ను ఇన్వైట్ చేసినటువంటి ఈ కాలేజీ యాజమాన్యానికి, నా సోదరీమణులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కళాశాలతో నా అనుబంధం చాలా స్ట్రాంగ్గా ముడిపడి ఉంది 2013 నుండి. when I was the additional controller of examinations, many of your super seniors used to come to me. నాకు బాగా గుర్తు, కమ్యూనికేట్ విత్ అదర్ ఫ్రెండ్స్, సీనియర్స్, జూనియర్స్, పక్క బ్రాంచ్ వాళ్ళతోటి వాళ్ళేం చదువుతున్నారు, ఆ కోర్సెస్లో ఉన్న పాయింట్స్ ఏంటి, ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ కంప్యూటర్ సైన్స్, ఈసీఈలో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, బేసిక్స్ మెకానికల్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, వాళ్ళ ఆపర్చునిటీస్ ఏంటి. ఎంత ఎక్కువగా పక్కన వాళ్ళతో కొలాబరేట్ అయితే, ఎంత ఎక్కువగా పక్కన వాళ్ళతో కమ్యూనికేట్ అయితే ఈ స్కిల్స్ అంత ఎక్కువగా ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ 3 స్కిల్స్ ఏ ఇన్స్టిట్యూషన్ అయితే స్టూడెంట్స్కి బాగా ఇస్తుందో ఆ ఇన్స్టిట్యూషన్స్ వెరీ సక్సెస్ఫుల్ అవుతాయి. ఏ స్టూడెంట్ అయితే ఈ స్కిల్స్ని ఇప్పుడున్న డేస్లో అడాప్ట్ చేసుకుంటారో అలాంటి విద్యార్థులే బాగా సక్సెస్ఫుల్ అయ్యి 40 lakhs, 50 lakhs, 60 lakhs ప్యాకేజెస్తో సక్సెస్ఫుల్ ఎంప్లాయీస్ అవుతారు. తర్వాత చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూసిన తర్వాత. ఈ మధ్యకాలంలో ఏ కాలేజీకి వెళ్ళినా కూడా ఎక్కడ పిల్లలు కనబడతారు అసలు. మా కాలేజీ మచిలీపట్నంలో ఉంది, రోజు కాలేజీ ముందు నేను పొలం వెళ్తాను, 10 మంది కూడా కనబడతారు ఇంజనీరింగ్ కాలేజీలో. అలాంటి టైంలో ఇంత గొప్పగా మెయింటైన్ చేసిన చైర్మన్ గారికి నా సంగతి ఎట్లాగో కానీ ఆయన మాత్రం అభినందించాలి. ఇందా నుంచి చిన్న పిల్లలాగా గంతులు వేస్తూ అందరినీ ఆహ్లాదంగా సంతోషంగా చూస్తున్నాడు. అదేవిధంగా రోజు ఆయన చూస్తాడని చెప్పి నేను చెప్తున్నాను. మేడంలో మిమ్మల్ని అందరినీ చూస్తున్నారా? డెఫినెట్గా యూ విల్ బికమ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఇన్ ఫ్యూచర్. యాక్చువల్గా ఏంటంటే మీ ఐఎస్టిఎస్ ఇన్స్టిట్యూట్కి నేను ఇంతకు ముందే వచ్చాను. నన్ను 4th ఇయర్ స్టూడెంట్స్, 3rd ఇయర్ స్టూడెంట్స్ ఉంటే చూసుంటారు. జిఎంఎస్ కేస్ అని చెప్పేసి సీఎం సార్ రిక్రూట్ చేశారనమాట. ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తామని చెప్పేసి మహిళా పోలీసులుగా కొంతమంది లేడీస్ని మాత్రమే ప్రివిలైజ్ చేసి రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళకి 2 years కంప్లీట్ అయిన తర్వాత ప్రొబిషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అవ్వడం కోసం మన సార్ ఇక్కడ అకామిడేట్ చేశారు ఎగ్జామ్ రాయడం పర్పస్. అప్పుడు నేను, మా డిఎస్పీ గారు, రాజానగరం సిఏ గారు వచ్చాము. అప్పుడు నేను చూశాను మీ సార్ని, కానీ సార్ చాలా సైలెంట్, చాలా డిగ్నిఫైడ్గా ఉన్నారు అని అనుకున్నాను. కానీ ఈ రోజు చూసిన సార్, ఆ రోజు చూసిన సార్ ఒకళ్ళేనా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో యాజ్ ఎ ప్రివిలేజ్ టు హియర్, నేను సార్ గురించి చెప్పాలంటే ఒక అన్నయ్యగా మిమ్మల్ని ఎంత బాగా కేర్ తీసుకుంటున్నారు అనేది, నాకు కూడా ఇంత మంచి అన్నయ్య ఉన్నాడని నేను ఈరోజు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఐఎస్టిఎస్ కాలేజ్ అంటే ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్స్, కానీ ఇక్కడ నుంచి ఎంతమంది కెరియర్ అనేది లైట్నింగ్ అవుతుందంటే అది మీరు బయటకు వెళ్తే, అంటే మేం ఫలానా కాలేజ్ స్టూడెంట్స్, అక్కడ మాకు ఉపేంద్ర అన్నయ్య ఉన్నారు అని చెప్పేసి చెప్పుకునే ప్రౌడ్నెస్ మీకు ఉండాలి. ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు కూడా మీరు ప్రెసెంట్ అలానే ఫీల్ అవ్వాలి. ఒక్క మాటమ్మా, ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ ఏంటంటే హ్యాండ్ వెపన్స్. మనం మన ఫ్యూచర్ని కిల్ చేసుకోవడానికి ఒక వెపన్ని మన చేతుల్లో పెట్టుకొని తిరుగుతున్నాము. అలాంటప్పుడు మనం ఇంజనీర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక లాయర్ అయినా, ఒక పోలీస్ ఆఫీసర్ అయినా తినేది అన్నమే. అందుకనే మీరు ఏ స్టేజ్లో ఉన్నా సార్ చెప్పినట్లు మీకు ఎంత అయితే చేతనవుతుందో అంత వాళ్ళకి అనేది హానర్ ఇవ్వండి. మెయిన్లీ మొబైల్ ఫోన్స్ వాడొద్దు. మనం ఇంటికి సరదాకో, దసరాకో, సంక్రాంతికో, ఫెస్టివల్ సీజన్కి వెళ్ళినప్పుడు ఎవరెవరో పరిచయం అవుతారు, వాళ్ళని మైండ్లో పెట్టుకొని మన ఎడ్యుకేషన్ అనేది డైవర్షన్ చేసుకోవద్దు. ఓకేనా? బాగా చదువుకుంటారు అందరూ? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో ఎస్టీఎస్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం ఉపేంద్ర సార్కి థ్యాంక్స్ చెప్పాలి సార్. అసలు మీరు కనుక ఆదాన్ మీడియాని కనుక పిలకపోయి ఉంటే అసలు ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ చూసే వాళ్ళమే కాదు, అసలు ఎంత బాగా జరిగిందంటే స్టార్టింగ్ అంటే మార్నింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మీ ఎనర్జీ ఆసమ్, అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు అంటే ఎవరికైనా ఇంత అంటే కొంచెమన్నా తగ్గుతుంది ఎనర్జీ, బట్ మీ ఎనర్జీ తోపుంది అసలు, సూపర్ సూపర్ అసలు. అండ్ ఇంకోటి సార్, అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఉపేంద్ర సార్
అంటే చాలా వరకు యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, బట్ చాలా స్పెషల్గా స్టూడెంట్స్ కుక్ చేయడం అండ్ దట్టు చాలా ఎమ్మీగా కుక్ చేయడం సూపర్, చాలా బాగుంది. అండ్ అలానే ఇందాక చూసిన డాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ ర్యాంప్ వాక్ కానీ అదర్స్ ఉంది. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే ISTS సూపర్ అబ్బా, సూపర్ సూపర్. అండ్ ఒక్కసారి అందరూ ఒకసారి లేస్తే మన ఉపేందర్ సార్కి ఇంత బాగా సెలబ్రేషన్ చేసినందుకు నుంచొని క్లాస్ చెప్తావా? సూపర్ సార్, థ్యాంక్ యూ.